पूरा लोकल। పేటెంట్ ఇది పెయింట్, నేను అడిగింది పేటెంట్. మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని. ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు, మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. చూస్తామంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి, రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా, మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు, అది మీకే ఉంటుంది. దాన్ని మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అది పేటెంట్ అంటారు. అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి. అది ఒక అప్లికేషన్ ఉంటుంది, అవన్నీ మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాఠం అర్థమైందా? నమ్మకమేనా? నువ్వు మీ టీచర్ లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు, ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా?